దయచేసి. సార్ నా పేరు బాణోత్ పాప, ఎస్టీ లంబాడ సార్, పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలం, కస్నాతండ సార్. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గం సార్. సార్ నేను గత 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా. 97లో 5th క్లాస్ బంద్ చేసి వారసత్వంగా ఉన్న రాజకీయానికి నేను సేవ చేసుకుంటూ 22 సంవత్సరాల తర్వాత నాకు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. గ్రామంలో నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఈ సీసీ రోడ్లు, డ్రైన్లు అనేది నిరంతరం ప్రక్రియ సార్. రేషన్ షాప్లో పంచదార బియ్యం వచ్చినట్టే. కానీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామానికి సర్వ హక్కులు కల్పించాలి సార్. అక్కడున్న విద్యావంతులు కానీ లేదా వ్యాపారవేత్తలు కానీ, ఆ గ్రామంలో ఉన్న ఉత్తమ రైతులు కానీ, పేదవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళతో కూడా కమిటీ వేసి ఈ గ్రామానికి ఎటువంటి మౌలిక సదుపాయాలు అవసరాలు ఉన్నాయి, మనం ఏం చేయాలి. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఎంపీ గారు ఉన్నారు, రఘునందన్ రావు సార్. వారి సొంత స్వగ్రామంలో కూడా ఎంపీ గారు కూడా ఆ గ్రామ పంచాయతీకి వెళ్ళి రివ్యూ చేయాలి. ఈ గ్రామంలో ఏం చేస్తున్నారు, సర్పంచ్ ఉన్నారు కదా మనకేందని అనుకుంటే గ్రామాలు కుంటి పడిపోతాయి. కాబట్టి ప్రతి ప్రజాప్రతినిధి ఎవరి గ్రామాల్లో వాళ్ళు కూడా కొంత దృష్టి పెట్టి పండగకో పప్పుకో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విద్యావంతులతో కలిసి మాట్లాడినప్పుడు అభివృద్ధి వైపు ముందుకెళ్తుంది అనేది నాకున్న నమ్మకం సార్. ఇక్కడ ఎస్సీ ఎస్టీ నిధులు కూడా ఆయా గ్రామాలకే ఇవ్వాలి సార్. ఎందుకంటే ఈ నిధులు తీసుకెళ్ళి వేరే చోట పెడితే ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ జనాభా అభివృద్ధికి నోచుకొని పరిస్థితిలో ఉన్నారు సార్. ఆ తర్వాత గ్రామ పంచాయతీలోనే మీ సేవా సెంటర్ తప్పనిసరిగా ప్రభుత్వానికి మీరు ఒక నివేదిక ఇవ్వాలి సార్. మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలు ఎక్కడో చదువుకుంటారు, తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి మీ సేవలో పోయి అప్లై చేయాలంటే ఒక 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ వెళ్ళేసి వస్తారు సార్. కానీ ఇక్కడ గ్రామ పంచాయతీలో ఉన్న సభ్యు మల్టీపర్పస్ వర్కర్కా లేదంటే జీపీ సెక్రటరీకి ఆ రైట్స్ ఇస్తారో అది ప్రభుత్వం ఇష్టంలే. కానీ మీ సేవా సెంటర్ అనేది గ్రామ పంచాయతీలోనే ఏర్పాటు చేయాలి సార్. డెత్ సర్టిఫికేట్ అయినా, బర్త్ సర్టిఫికేట్ అయినా, క్యాస్ట్ అయినా, ఇన్కమ్ అయినా, పెన్షన్ ఆన్లైన్ అయినా, లేదంటే కళ్యాణ లక్ష్మి ఆన్లైన్ అయినా, సిఎంఆర్ ఆన్లైన్ అయినా, ఇవన్నీ అక్కడి నుంచి చేస్తే గ్రామ పరిపాలన మెరుగుపడుతుందనే నమ్మకం నాకుంది సార్. ఆ తర్వాత మా గ్రామంలో కూడా సార్, మా నియోజకవర్గంలో కూడా గౌరవ మంత్రి గారు సరే జిల్లాకి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక అంత అనుభవశాలులే, అభివృద్ధి మీద మంచి పట్టున్న మంత్రులే కనుక ఖమ్మం జిల్లా కొంత అభివృద్ధి పదంలో ముందున్నదని మీ 10 టీవీ యజమాన్యానికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.